అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే అసలు మనం ఇష్యూని ఎందుకు అడ్రస్ చేయలేకపోతాం ఇప్పుడు కూడా అని చెప్పి అందరూ కూడా ఆలోచన చేయాలండి. అసలు 20 మంది ప్రాణాలు పోయినాయి, ఎవరన్నా దానికి బాధ్యత వహిస్తారా? అసలు జరిగింది అన్యాయమా కాదా? ఇంత వేల మంది లక్షల మంది విద్యార్థులకు అసలు అన్యాయం జరిగిందని మనం గుర్తిస్తున్నామా లేదా అని చెప్పి కూడా ఒకసారి అందరం కూడా ఆలోచన చేయాలి. ఎంతసేపు వాళ్ళు చేసిరు కాబట్టి మేము చేసినాం కాబట్టి వాళ్ళు చేస్తామనే ధోరణి ఇప్పటికన్నా ఆగిపోవాలి. ఎవరో ఒకరు ముందుకు వచ్చి దీనిపైన ఆగాలి. ఇంకెప్పుడు మేము ఇటువంటి జరగకుండా మేము మీకు న్యాయం చేస్తామని చెప్పి యువతకి ఇప్పుడైనా ఎవరైనా ముందుకు వచ్చి హామీ ఇవ్వండి. మేమందరం కూడా మీ పిల్లలమే, మేము బయట వాళ్ళం కాదు. మేము ఎంతసేపు సోరోస్ అనో యాంటీ నేషనల్స్ అని చెప్పి మమ్మల్ని తీసేయకండి. మేము యాంటీ నేషనల్స్ అయితే ఎందుకంటే జేపీ నడ్డా గారు గౌరవ మంత్రి గారు ఇప్పుడు మాతో వచ్చి మాట్లాడుతున్నారు. మేము యాంటీ నేషనల్సే కదా, ఇన్ని రోజులు యాంటీ నేషనల్స్ అని చెప్పి మమ్మల్ని పక్కకు మూకేస్తున్నారు కదా. ఆ ఆవేదనతోనే కదా 20 మంది విద్యార్థులు చనిపోయినారు. మరి ఎందుకు ఇప్పుడు కూడా ఇంకా వాళ్ళు అట్లా చేసినారు, మేము ఇట్లున్నాము, మరి వీళ్ళట్లా మళ్ళా వాళ్ళట్లా అనకుండా మేము అందరం కూడా మీకు ఇంకొకసారి ఇటువంటి జరగకుండా మేము చూసుకుంటామని చెప్పి రాజకీయ నాయకులు అందరు కూడా వచ్చి ఒక వేదిక పైకి వచ్చి మాకు ఎందుకు హామీ ఉన్నారు. ఒక నీట్ ద్వారా 1,50,000 కోట్లు మనం ఫీజు ద్వారా కలెక్ట్ చేస్తున్నాము. మన ఎడ్యుకేషన్ బడ్జెట్ కూడా అంతే ఉంది. ఇప్పటి నుంచైనా కూడా మేము ఎడ్యుకేషన్ బడ్జెట్ పెంచుతాం అని చెప్పి ఎందుకు మాకు హామీ ఇవ్వలేకపోతా ఉన్నారు? హెల్త్ పైన మేము ఇంకా మెరుగ్గా పనిచేస్తామని చెప్పి ఎందుకు మాకు హామీ ఇవ్వలేకపోతా ఉన్నారు? ఇంకా ఎన్ని రోజులు ఈ బ్లేమ్ గేమ్? వాళ్ళు అలా ఉన్నారు, మేము ఇలా ఉంటాం, మేము ఇలా ఉన్నాం కాబట్టి వాళ్ళు అలా ఉంటారు అని చెప్పి ఎన్ని రోజులు విద్యార్థులు సఫర్ అవ్వాలి? ఇంకా ఎంతమంది మా విద్యార్థులు ప్రాణాలు పోవాలి? ఇప్పటికైనా ఎందుకు మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు? ఈ ఆవేదనతోనే కదా లక్షలాదిగా విద్యార్థులు రోడ్ల మీదకి వస్తే విద్యార్థుల పైన లాఠీ చార్జ్ చేస్తే మళ్ళీ ఉల్టా విద్యార్థులే మమ్మల్ని కొట్టినారని చెప్పి, పోలీసులను కొట్టినారని చెప్పి ఎందుకు? అసలు ఇష్యూ ఏంది? సోనం వాంగ్చుక్ మంచి వ్యక్త చెడ్డ వ్యక్త అని చెప్పి పక్కన పెడితే అసలు ఇష్యూ ఏంది? సోనం వాంగ్చుక్ కాంగ్రెసా, పాకిస్తానా, స్విట్జర్లాండ్ అని పక్కన పెడితే అసలు ఇష్యూ ఏంది? విద్యార్థులకు అన్యాయం జరిగిందా లేదా? పేరెంట్స్ 6వ తరగతి నుంచి వాళ్ళ ఆస్తులు అమ్మి విద్యార్థులను నీట్ కోసం చదివిస్తా ఉన్నారు. వాళ్ళందరికీ ఏం సమాధానం చెప్తున్నాం మనము? వాళ్ళు అలా చేశారు కాబట్టి మేము కూడా ఇలాగే చేస్తామని చెప్పి మీరు చెప్పదలుచుకున్నారా ఆ పేరెంట్స్ అందరికి? లేదా మీ విద్యార్థులు ఏమైతే శ్రీనివాస్ గారు ఒకటి నేను అభిషేక్ గారికి ఏం చెప్తా ఉన్నానంటే, మీరు అడిగిన దాంట్లో ఇంకా ఏం